గనవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీసులు 3 గంటలుగా విచారిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి వంశీ, శ్రీపతి, శివరామకృష్ణని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కి గల కారణాలపై ముగ్గురిని విడివిడిగా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారిస్తున్న పోలీసులు సత్యవర్ధన్ ని ఎందుకు కేసు వాపస్ తీసుకున్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టులో వంశీ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సత్యవర్ధన్ వెనకుండి నడిపించింది ఎవరనే దానిపై కూడా విచారణ జరుపుతున్నారు. అరెస్ట్ సమయంలో వంశీ తన సెల్ ఫోన్ ని ఎక్కడ దాచారు, ఎవరికిచ్చారు అనే దానిపై ప్రశ్నిస్తున్నారు. పోలీసుల ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటవేస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో కావాలనే తనని ఇరికిస్తున్నారని వంశీ పోలీసులకి రివర్స్ క్వశ్చన్స్ వేస్తున్నట్టు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ధనలక్ష్మి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీ తీసుకుని విచారించాలంటూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు పోలీసులు కస్టడీ తీసుకుని మెడికల్ చెకప్ ముగించుకుని 1 గంట ప్రాంతంలో విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీని తీసుకురావడం జరిగింది. వల్లభనేని వంశీని 1 గంట కాడ నుంచి ఇప్పటి వరకు 3 గంటల వరకు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. టోటల్ గా 2 గంటల పాటు వల్లభనేని వంశీని పోలీసులు అయితే విచారించారు. కొన్ని కీలక ప్రశ్నలు పోలీసులు వల్లభనేని వంశీకి సంధించేట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. ఈ వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా గన్నవరం టీడీపీ కేసు దాడికి సంబంధించి సత్యవర్ధన్ కేసు వాపస్ తీసుకున్నాడు, దీనికి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇప్పటికే వంశీ ప్రకటన జరిగింది. ఈ కేసు సంబంధించి వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వంశీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు హైదరాబాద్ వెళ్లినప్పుడు వంశీ మాట్లాడుతున్న సమయంలో డ్రెస్ మార్చుకొస్తానని చెప్పేసి లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లి అతనితో పాటు ఉన్న సెల్ ఫోన్ ని బెడ్రూమ్ లోనే పెట్టాడు. ఆ సెల్ ఫోన్ ని ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి, సెల్ ఫోన్ లో ఉన్న సమాచారం ఏంటి, ఎందుకు మీరు వెళ్లి అరగంట పాటు బెడ్రూమ్ లోనే ఉన్నారు, ఎవరెవరికి ఫోన్ చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో అయితే వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏసీపీ దామోదర్ నేతృత్వంలో ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈ కేసు సంబంధించి వంశీ సత్యవర్ధన్ నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్లడానికి కారణాలు ఏంటి, ఎందుకు నీతో హైదరాబాద్ వచ్చాడు, ఎందుకు తీసుకెళ్లావు అని చెప్పేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ సంబంధించి నువ్వు కిడ్నాప్ చేయలేదంటున్నావు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడంటూ మాకు స్టేట్మెంట్ ఇచ్చాడని సత్యవర్ధన్ స్టేట్మెంట్ ని రికార్డు దగ్గర పెట్టుకుని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వంశీతో పాటు శ్రీపతి, శివరామకృష్ణన్ కూడా విడివిడిగా వివిధ రూమ్స్ లో గురించి వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు. శివరామకృష్ణ నీ గురించి ఇలా చెప్తున్నాడు, అదేవిధంగా లక్ష్మీపతి ఇలా చెప్తున్నాడు, నువ్వు చెప్పేదానికి కారణాలు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అంటూ డిఫరెంట్ ప్రశ్నస్ వంశీ మీద సంధించడం జరిగింది. అయితే వంశీ కూడా దీనికి సంబంధించి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని నన్ను ఇరికించి ఇది పొలిటికల్ గేమ్ లో భాగంగానే నన్ను ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు, కిడ్నాప్ చేయలేదు నేనంటూ వంశీ కూడా ప్రశ్నలు ఎదురు సంధిస్తున్నాడు. అసలు మీరు ప్రశ్నిస్తున్నారు, నేను ఈ కేసు సంబంధం లేదని చెప్పేసి కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ కూడా దాఖలు చేశాను, మీరు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ వంశీ కూడా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ కూడా చాలా సీరియస్ గానే సమాధానం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వంశీని ఈ 3:30 నుంచి 4 గంటల లోపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ విచారిస్తారు. విచారించిన తర్వాత ఇక్కడి నుంచి మెడికల్ చెకప్ తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ 5 గంటలకల్లా న్యాయమూర్తి జిల్లా జైల్లో వంశీని పంపాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వంశీని జిల్లా జైలు కూడా తరలించేందుకు కూడా ప్రయత్నించారు. అదే ఇది ఇలా ఉంటే వంశీని ప్రశ్నిస్తున్న సమయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటి వస్తుంటే పోలీసులు కూడా వంశీ మీద కొంచెం సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వంశీ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో 3 సార్లు న్యాయవాదులకు వెళ్లి వంశీనితో మాట్లాడవచ్చని చెప్పేసి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది. ఈ వంశీ పోలీసులు అడిగిన ప్రశ్నలకు న్యాయవాదులు కూడా వంశీ నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు 3:30-4 గంటలలోపు వంశీని విచారణతో ముగుస్తానని మనకు తెలుస్తుంది. ధనలక్ష్మి. థాంక్యూ తిరుమలరావు.